ఏం పేరు మీ పేరు? నా పేరు నేవూరి మల్లారెడ్డి, గ్రామం బాలంపల్లి, మండలం భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ సందర్భం కారణం ఏంటంటే ముఖ్యంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే నువ్వు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల నుండి రక్షించడం చేత కాకపోతే రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవికి అని చెప్పి ప్రజల తరఫున అడుగుతున్నాను. రేపటి నుంచి రైతులు కూడా ఆత్మహత్యలు పెరిగే పరిస్థితి ఉన్నది. రైతు బంధు పైసలు ఎందుకు ఇస్తలేడు అని చెప్పి రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలని ఆత్మాహుతి దళాలను సృష్టించి ఏ విధంగా రాజీవ్ గాంధీని హత్య చేసి ఆ విధంగా రేవంత్ రెడ్డి కూడా హత్య చేసే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా ప్రజలను ముందు నా యొక్క ఆవేదన వెళ్ళగలుగుతున్నాను. అంటే ఏంటిది అంటే రైతులకు రైతు బంధు పడట్లేదు అంటారు? రైతు బంధు పడడం లేదు, దళిత బంధు అని చెప్పేసి, ఉచిత కరెంట్ అని చెప్పేసి, ధరణి అని చెప్పేసి రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఈరోజు రాజ్యాన్ని రక్షించే రక్షకులకు ఏ విధంగా హక్కులు ఉన్నాయో రైతులకు కూడా ఆ విధంగా హక్కులు కల్పించాలి. ఏ రైతు బంధుతోటి రైతుల రాతలు మారవు, రైతుల జీవితాలు రైతులే మార్చుకోవాలి. ఓట్లతోటి రైతుల జీవితాలు మారుతాయి అనుకోవడం వల్లే ఈరోజు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. కాబట్టి ఆత్మహత్యలు ఆగాలంటే బూటకపు ఎన్నికలను రైతులు నిషేధించాలి. నాటక ఓట్లను బహిష్కరించడం ఏకైక మార్గం. అంటే ఏంటిది ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మీకు రైతు బంధు పడేదా? కేసీఆర్ ఉన్నప్పుడే 500 ఎకరాలకు ఇచ్చిండు ఆయన, నాకు 5 ఎకరాలకు ఆపిండు. డీజీపీ మహేందర్ రెడ్డి ద్వారా మళ్ళీ 5 ఎకరాలకు 2 సార్లు ఆపితే డీజీపీ మహేందర్ రెడ్డి ఎంక్వైరీ చేసి ఇప్పించిండు. ఈ లొంగిపోయిన నక్సలైట్లు మావోయిస్టులు అంటే కేసీఆర్కి అలుసు. అదే బాటలో రేవంత్ రెడ్డి పోతుంది కాబట్టి చంద్రశేఖరరావుకి ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి కూడా రేపు అదే గతి పడుతుందని ప్రజలకు రైతులకు పిలుపునిస్తున్నా. అంటే ఏంటిదండి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పాలన మీకు నచ్చట్లేదు అంటారా? ఇప్పుడు ఒక గొర్రె పోయి బాయిలో దుంకితే అన్ని గొర్రెలు పోయి బాయిలో దుంకినట్టున్నది. ఇది వసదేవుడు వసదేవుడు గాడిద కాలు పట్టుకుని రాను రాజుగుర్రం గాడిద అయినట్టుంది రేవంత్ రెడ్డి పరిపాలన. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రైతుల తలరాతలు మారుతాయి అనుకుంటే రైతు బంధు పైసలు ఆపడం వల్ల రైతులు రేపు ఆత్మహత్య వరి కోతకు వచ్చినాయి. ఇప్పుడు అయినా ఇంతవరకు రైతు 2 ఎకరాలకు 3 ఎకరాలకు కూడా రైతు బంధు పైసలు పడతలేవు. ఆడ బుచ్చగాలను చూసినట్టు చూస్తున్నారు. బుచ్చగాళ్ళు రైతులు కాబట్టి రైతులు కూడా ఓట్లు లేకుండా ఓట్లకు వచ్చే బుచ్చగాలను చూసినట్టు చూసే పరిస్థితి వస్తుందని చెప్పేసి ప్రజా పిలుపునిస్తున్నారు. అంటే ఏంటిదంటే అంటే ఇప్పుడు ప్రజలు ఎన్నుకోబడ్డ మన ముఖ్యమంత్రి, ఎందుకంటే ప్రజలు పాలన కావాలి అంటే మార్పు రావాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్కి ప్రోత్సహించి ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు మార్పు ఏ విధంగా ఉన్నదంటే అధికారం మారుతుంది కానీ పరిపాలన మారడం లేదు. కాబట్టి ఓట్లతోటి అధికారమే మారుతుంది, పరిపాలన మారదు. ఈ బూటకపు ఎన్నికలు నాటకపు ఓట్లతోటి అధికార మార్పు తప్ప పరిపాలన మార్పు జరగదు. పరిపాలన మార్పే ప్రజాస్వామ్యానికి పునాది, ఈ అధికార మార్పు ప్రజాస్వామ్యానికి సమాధి. కాబట్టి పోలీసు రాజ్యాన్ని సమాధి చేయాలి, ప్రజాస్వామ్యానికి పునాది చేయాలని నిరుద్యోగులకు పిలుపునిస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి మహిళలకు కానివ్వండి, నిరుద్యోగులకు కానివ్వండి ఆల్మోస్ట్ మంచి జరుగుతుందని చెప్పేసి చాలా చోట్ల వినపడుతుంది, ప్రజల స్పందన వినపడుతుంది. కానీ రైతుల దగ్గరికి వచ్చేసరికి ఎందుకు కావట్లేదు, ఆ పని ఎందుకు కావట్లేదు? ఈ రోజు బస్సులలో ఉచితంగా తిప్పడం వల్ల బస్సులలో పంట పండుతుంది. రైతులు పొలాలలో పంట పండిస్తేనే పంట తింటారు. కాగితాలు తింటే ఇది ప్రజల కడుపులు నిండాయి. కాబట్టి ఉచిత ప్రయాణాల వల్ల ప్రభుత్వం మీద ప్రజల మీద ఎంత భారం పడుతుంది. రేవంత్ రెడ్డికి వెళ్ళి రూపాయి పెట్టాడు, మోడీ ఇంటికి వెళ్ళి రూపాయి పెట్టాడు, కేసీఆర్ ఇంటికి వెళ్ళి రూపాయి పెట్టాడు. అంతా ప్రజల సొమ్ము ప్రజలకు పెట్టడానికి ఈ నాటకాలు ఆడుతారు. కాబట్టి ఇదంతా ఎలక్షన్ల కోసం ప్రచారానికి కోసం పనికొస్తుంది తప్ప కానీ ప్రజల ప్రయోజనాలకు ఎట్టి పరిస్థితుల్లో ఏ మాత్రం పనికిరాదు. ఉన్నప్పుడు ప్రజావాణి పెట్టిండు చంద్రబాబు. రేవంత్ రెడ్డి గురువు కాబట్టి గురువుని మించిన శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి చంద్రబాబు లాగానే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వారసుడు. ఒక ఎకరం భూమి కొనాలి, 100 కోట్లు సంపాదించాలి. ప్లాట్లు రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలో రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ఆ విధంగా నమ్ముతాడు, ఆ విధంగా పరిపాలన చేస్తాడని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తున్నాం. చంద్రశేఖరరావు వచ్చి నియంతృత్వం, నిరంకుశత్వం, కుటుంబ పరిపాలన, నరాంతక నైజాం పరిపాలన తీసుకొచ్చింది కాబట్టి, రజాకార పాలన తెచ్చింది కాబట్టి, కంగారు తెలంగాణ తెచ్చింది కాబట్టి ఈరోజు ఈ సమస్యలు ప్రజలు అనుభవిస్తారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కాదు కాస్ట్నల్గా మార్చారు. కాబట్టి తెలంగాణ ఒక బందిఖాన అయిపోయింది, కంగారు తెలంగాణ కాదు. కాబట్టి ప్రజలు నిజాన్ని తెలుసుకున్నప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రజలకు నా ఆలోచన ఆవేదన వ్యక్తపరుస్తున్నాను. అంటే మీరు రైతు బంధు కోసమే వచ్చారా లేకుంటే ఇంకేదైనా సమస్య ఉందా? ఇప్పుడు నా భూమి నాకు అమ్ముకునే హక్కు లేదు, ఉండేందుకు ఇల్లు లేదు. ఎండకి ఎండుకుంటూ, వానకు తడుచుకుంటూ, చలికి వణుకుంటూ, ఆకలితో పుడుతూ, పేదరికంతో పెరుగుతూ, దరిద్రంతో జీవిస్తున్నాను. కాబట్టి ఈ సమస్యలు మొత్తం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతున్నా. ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్ క్వార్టర్లో పందులు, కుక్కలు దొరుకుతున్నాయి. మాకు దోమలు కలిసి మాకు నిద్ర పడుతుంది. అవి ఖాళీ ఉంటే మాకు మాలాంటి వాళ్ళకి ఇస్తే ఉపయోగం ఉంటుంది కదా. ఇప్పుడు నా సమస్య రేవంత్ రెడ్డి ఇంటికి పోయి చెప్తే కూడా ఆయన పిఏ 4 రోజులు పడుతుంది. 4 రోజులు ఎందుకు పడుతుంది? కలెక్టర్కి ఒక ఫోన్ చేస్తే నా సమస్య పరిష్కారం అవుతుంది. ఈ ప్రజా దర్బార్లకు పోయి చెప్తే కూడా నేను కలెక్టర్ చెప్తున్నామండి. మురిగ కుక్కలు కరువు, కరిచెక్కులు మురుగవన్నట్టు ఉంది తప్ప కానీ ఎవరు చెప్పినా సమస్య పరిష్కారం కావడం. చిత్తశుద్ధి లేదు, ఆత్మశుద్ధి ఉంటే పరిష్కారం అవుతుంది. సరే అండి, మీ సమస్య ఏదైతే ఉందో త్వరలో తీరాలని చెప్పేసి కోరుకుందాం. ధన్యవాదాలు.